హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ ఫామ్ టూర్లో చెప్పినాం కదా, మా ఇంకో షెడ్ కూడా వీడియో తీస్తా అని. సో ఇలా తీస్తా వీడియో. ఫస్ట్ ఆవులు చూడండి, మా ఇవి ఇక్కడ ఉన్న ఈ షెడ్ కాడ ఉన్న ఆవులు ఇవే. ఇక్కడ బాగలేవు, ఒక 4 ఆవులు ఉన్నాయి అంతే, మిగతా అన్ని లాగలే ఉంటాయి. సో ఇప్పుడు ఇంట్లో ఒక 2 ఆవులు పాలు ఇస్తాయి, మిగతా ఇవి కూడా పాలు ఇయ్యాయి. ఇప్పుడు షెడ్ పెడతా అండి. చూస్తారు కదా వెనక, ఇదే షెడ్ మాది, రెండో షెడ్. ఇక్కడ ఏంటంటే చిన్నగా వేసినాం షెడ్, ఇది కూడా అక్కడ అక్కడ ఎట్లా స్టార్ట్ చేసినాం దాని లెక్కనే ఇక్కడ కూడా ఫస్ట్ చిన్న స్టార్ట్ చేసి ఒక 12 రేకులు తెచ్చినాం. 12 రేకులతో స్టార్ట్ చేసి ఇప్పుడు అట్లనే ఉంచినాం కదా, దీన్ని ఏం ఎక్స్టెండ్ చేయలేదు. సో మాది ఇది గొర్రెల జాలి, ఇది గొర్రెల జాలి 1600 పడ్డది. 2 గొర్రె జాలి తీసుకొచ్చి ఇట్లా కట్టినాం. ఒకటేమో గొర్రె పిల్లలకు, ఇంకోటి ఇట్లా సైడ్కు రోడ్డు పాయింట్ కట్టినాం. సో ఇప్పుడు 2 ఆవులు పాలు ఇస్తాయని చెప్పినా కదా, అందులో ఇది ఒకటి చిన్నలాగే, ఇంకొకటి అక్కడ ఉంది. ఈ 2 లాగలు పాలు చిక్కుతాయి, మిగతా ఇవి పాలు చిక్కాయి. సో ఒకటి, మీరు షెడ్ వేసుకున్నప్పుడు మీ ఇంతకుముందు వట్టి ఇది కట్టలేదు, ఇది కట్టి ఒక 5 months అవుతుంది. ఇంతకుముందు బాగా గడ్డి ఖరాబ్ అయ్యేది. ఇప్పుడు ఇట్లా కట్టెలు ఇట్లా కట్టిన కాడికి వెళ్ళి గడ్డి ఖరాబ్ అవుతలేదు. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇట్లా గ్యాప్ ఎక్కువ పెట్టినప్పుడు లాగిన్లకి వెళ్ళి కాలు పెట్టి ఇలా కాళ్ళు ఇరుకుతున్నాయి. సో ఇట్లా గ్యాప్ పెద్ద ఉంచకూరి. ఒకవేళ మీరు వేసుకున్నా కానీ చిన్న గ్యాప్ చిన్న వేసి చిన్న ఉంచాలి. ఇది వెనుక కూడా గోడ పెట్టలేదు మేము, గోడ పెట్టక ఇట్లా కట్టెలు తీసుకొచ్చి ఆయిల్ కట్టెలతోటి ఇట్లా పెద్ద కట్టెలతోటి తడక లెక్క కట్టినాం. సో కోళ్ళ గురించి ఎక్కువ మంది అడుగుతారు. సో ఈ ఫామ్లో కూడా అంటే అప్పుడు 5 కోళ్ళు తెచ్చినాం. 5 కోళ్ళు తెచ్చినాక అవి 15 కోళ్ళు అయ్యేదాకా మంచిగా పెరిగినాయి. తర్వాత ఒక రోజు మొత్తం కుక్కలు పట్టినాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక 3 కోళ్ళు ఉన్నాయి అంతే. అందులోకి వెళ్ళి ఒకటి పొదుగు కూడా వేసినాం. చూడండి, ఇలా ఒకటి పొదుగు కూడా వేసినాం. ఇవాళనే 2 పిల్లలు చేసింది. అంటే ఇప్పుడు ఎండాకాలం కదా, పిల్లలు చేయదనుకున్నాం, కాకపోతే 2 పిల్లలు చేసింది. ఇంకా 2, ఒకటి పుంజు ఒకటి పెట్ట, 2 ఉన్నాయి ఇక్కడ. ఇది జాలి కూడా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాం. అక్కడికి వెళ్ళి ఒక చిన్న జాలి తెచ్చినాం. అంటే ఇంతకుముందు వీడియోలో చూసారు కదా. సో కోళ్ళకు ఏం దాన పెడుతురు అని అడుగుతారు, ఎట్లా పెంచుతారు అంటే ఏ విధంగా పెంచుతారు అని అడుగుతారు. దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తా మంచిగా. సో చూడండి, మాది ఇంకోటి ఇది గొర్రెల పిల్లల కోసం. ఇలా గొర్రె పిల్లలు ఇళ్ళనే నైట్ ఇళ్ళనే ఉంటాయి. నైట్ ఇలా పెట్టి పొద్దున్న దాకా మొత్తం ఇడిచిపెట్టి ఉండి, ఇప్పుడు మేతకు పోయినాయి, అక్కడనే ఉన్నాయి. అక్కడనే మేసి వాటికి అవే వచ్చి మళ్ళీ ఇలా లోపల చూస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ చెట్టు చూస్తారు కదా, ఈ చెట్టు ఇది మేము వట్టిగా తీసుకొచ్చి పెట్టినాం. అంటే మా ఇంటి ముందట మొలిచింది, ఏదో చెట్టు అనుకోని తీసుకొచ్చి పెట్టినాం. ఇది ఏం చెట్టు తెలియదు ఫస్ట్ మాకు. సో ఇక్కడ పెట్టినాక ఇప్పుడు దీనికి చెట్టు పెట్టి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ చెట్టు వేయక ముందు పెట్టినాం ఈ చెట్టును. సో ఇప్పుడు కాయలు కాస్తుంది. ఇది ఏం చెట్టు అంటే, దాని చిన్న చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ చిన్న ఉసిరికాయల చెట్టు ఇది. ఇప్పుడు మళ్ళీ పూత పట్టింది, నిన్న మొన్న కాయలు అయిపోయింది. ఈ సంవత్సరానికి 2 సార్లు కాస్తాయి చెట్టు. చూడండి, ఇది మొత్తం చెట్టు ఇట్లా కొమ్మలకే కాస్తుంది. ఇట్లా పెద్ద పెద్ద కొమ్మలకే ఇట్లా పూత వచ్చి ఇక్కడ కాస్తుంది కాయలు. సో ఇప్పుడైతే పూత పట్టింది ఇది. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఒకటి ఇక్కడ 2 జామ చెట్లు, ఇంకొకటి నిమ్మ చెట్టు. ఈ రెండు పెట్టినాం. నిమ్మ చెట్టు మధ్యలో మామిడి చెట్లు కూడా పెట్టినాం. ఇక్కడ పెట్టిన చెట్టు మొలవలేదు, కానీ మిగతా వట్టిగా మొలిచినాయి. అంటే మనం తిని పారేసినాక మొలుస్తాయి కదా, అట్లా మొలిచిన చెట్లు కూడా ఉన్నాయి ఇటు సైడు. ఇక్కడ కూడా జొన్న పెట్టినాం మేము. జొన్న పెడితే ఇప్పుడు వాటర్ లేక మొత్తం ఎండిపోయింది. చూడండి, ఇక్కడ జొన్న పెట్టినాం, వాటర్ లేక ఇది మొత్తం ఎండిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని అంతా క్లీన్ చేయాలంటే దీని పొంటి మొత్తం చిక్కుడు చెట్లు పెట్టినాం. చిక్కుడు చెట్లు పెట్టుట్లా దీని మీదకి వారి మొత్తం కింద పడి ఎండిపోయి ఇట్లా మొత్తం ఇట్లా అయింది. దీన్ని కూడా మళ్ళీ అంత క్లీన్ చేసి మళ్ళీ జొన్న దీన్ని అక్కడ పెంచుతాం. మామిడి చెట్టు అని చెప్పినా కదా, మామిడి చెట్టు చూపెడతా. ఇక్కడ ఇవి ఇలా చూడరు, ఇవి మనం తిని పాడేసిన మామిడి చెట్లే ఇక్కడ చిన్న చిన్న మొలుతాయి. వీటిలోనే కొంచెం పెద్దగా ఏరినాక వేరే కడ పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడైతే ఇవి వీకలేదు, అంటే ఇన్నే ఉన్నాయి, ఎక్కడ మొలిచిన అన్నే ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఉన్నది పెద్దది. చూడండి, ఇదే మామిడి చెట్టు. ఇది ఇక్కడనే మొలిచింది. ఇది 1 year అవుతుంది. 1 yearకు ఇంత నా హైట్ అయింది. సో దీన్ని ఈడికెళ్ళి తీయలేము, అంటే ఇక్కడనే ఉంచుతాం దీన్ని. ఇంతకుముందు చూపెట్టిన 2 మాత్రం నాడికెళ్ళి తీసి వేరే కడ పెడతాం, ఈ మామిడి చెట్టు. ఇంకొకటి ఏంటంటే, మీకు ఫామ్ వేసుకున్నప్పుడు, అంటే ఆవుల కోసం షెడ్ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ చుట్టూ ఇట్లా బాగా చెట్టు ఉంచుకోవద్దు. మాకు ఈ చెట్లు కాబట్టి దోమలు ఇంకా గోమార్లు ఎక్కువ అవుతున్నాయి. సో దానికి గోమార్లు ఏబట్టి ఆవులు మొత్తం బక్కగా అవుతున్నాయి. అక్కడ ఏం పెంచుతున్నాం అక్కడ లెక్కనే ఇక్కడ పెంచుతున్నాం. కోళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఇక్కడ కూడా గొర్రె పిల్లలు ఉన్నాయి.
సో గొర్రెపిల్లలు అనేది అక్కడ మేస్తున్నాయి, చూపెడతాదండి. ఈ కోడిపుంజు ఇది ఒక్కటే మాకున్నది. ఇక్కడ ఈ షెడ్ కాడ ఇది ఒకటే కోడిపుంజు ఉన్నది, అక్కడ 2 కోడిపుంజులు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూస్తుర్రుగా, ఇవే గొర్రెపిల్లలు. ఇక్కడ 3 ఉన్నాయి, ఇంకొక 2 గొర్రెపిల్లలు ఉంటాయి, అవి మక్కలకు పోయినా అనుకుంటా. అంటే ఇక్కడ ఇడిచిపెడతాం మేము, అట్లా వాటిని ఇడిచిపెట్టి ఇక్కడనే ఉంచుతాం. అవే మేసి దూపైనప్పుడు వచ్చి మళ్ళీ ఆడ నీళ్ళు తాగి మళ్ళీ వచ్చి మేస్తాయి. ఒకవేళ ఎండ కొడుతుందా అంటే మళ్ళీ ఆడనే షెడ్ కాడ ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టినా కదా తడక, ఆ తడకలనే వండుకుంటాయి మళ్ళీ అవే. ఒక నైట్ మాత్రం దాన్ని కట్టిపోతాం. అక్కడ 2 చిన్న పిల్లలు ఉన్నాయి, అంటే అవి పాలు తాగుతాయి. అవి 2 చిన్న పిల్లలు అక్కడ ఉన్నాయి. ఇవి 3 ఉన్నాయి, ఇంకా 2 మక్కలకైనా ఎటు పోయినాయి అవి. చూడండి ఇది మక్క కూడా మాదే. మక్క ఇది ఇక్కడ వెనుక మొత్తం ఇది కౌలుకి చేస్తున్నాం. దీని గురించి కూడా వీడియో చేస్తా, అంటే మేము ఏం పెట్టినాం అనేది వీడియో తీస్తాను నెక్స్ట్. ఇలా ఈడ దుక్కి కనిపిస్తుంది కదా, ఈ దుక్కి మొత్తంలో వంకాయ చెట్టు పెడదామని వంకాయ నారు పోసినాం. అవి అట్టుగా చీలనే వేస్తున్నాయి వంకాయ చెట్లనే. ఇంకా గొర్రెపిల్లలు కొంతమంది ఒకరు కామెంట్ చేసిర్రు, గొర్రెపిల్లలు పాలు పెడితే చనిపోతాయి కానీ. సో మేము కూడా ఇంతకుముందు పాలు పెట్టినాం, అట్లా చనిపోయిన గొర్రెపిల్లలు ఉన్నాయి మాకు కూడా. ఇవాళనే ఒక చిన్న మాకపిల్ల చనిపోయింది పాలు వాడక. అట్లా పాలు ఏంటంటే మనం ఎక్కతక్క పాలు పెట్టినప్పుడు చిన్న పిల్లకు దానికి పాలు వాడకపోతే చనిపోతుంది. సో అట్లా కూడా చేయొద్దు. మనం ఫస్ట్ చిన్న చిన్న కొన్ని పాలు పెట్టి చిన్న చిన్న అలవాటు చేసుకోవాలి. ఒక్కటిసారి కూడా తీసుకొచ్చి వెంటనే పాలు ఉన్నాయి కదా అని ఎక్కువ పాలు పెట్టినా ఆ గొర్రెపిల్లలు చనిపోతాయి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అది చెప్పుర్రి, అంటే కామెంట్ చేయరి, నేను మళ్ళీ ఇంకో వీడియో తీస్తా. ఇప్పుడు ఇక్కడ షెడ్ కాడ గడ్డి మొత్తం అయిపోయింది. ఒక 300 కట్టలు కట్టినాం, మిగతాది పక్కపండి పొలం ఉంది కాబట్టి అందులోకి తీసుకొచ్చి వట్టి గడ్డి పెట్టినాం. సో అది మొత్తం అయిపోయింది. ఇప్పుడు అందులోకి వీడియోలో కనిపిస్తాం లేదో అక్కడ ఒక గడ్డి కుప్ప ఉంటుంది, అక్కడికి తీసుకొచ్చి ఆవులకు వేయాలి. ఇంకొకటి అందరు అడుగుతారు ఏంటంటే మేము ఆవులకు వాడే దాన ఏంటిదని. ఒకటి మేము తవుడు, పల్లిపిండి, ఇంకొకటి కరీంనగర్ డైరీ నుంచి దాన వస్తుంది ఆవులకు. ఈ 3 వాడతాం. మన పల్లిపిండి అనేది కరీంనగర్లో దొరుకుతుంది, 25 నుంచి 30 ఉంటుంది కేజీకి. సో అక్కడ పల్లిపిండి తీసుకొచ్చి ఆవులకు వేస్తాం. ఇంతకుముందు ఇది ఇప్పుడు బీడు ఉంది కదా, ఇలా కూరగాయ చెట్లు పెట్టినాం. అటు సైడ్ బెండ చెట్లు, మధ్యలో టమాటా, ఇటు మిరప చెట్లు పెట్టినాం. అన్నీ కూడా 3 బెండ చెట్లు ఏమో చిన్నగా ఉన్నాయి, చిన్నగా ఉన్న కానీ అట్లనే చనిపోయినాయి. మిరప చెట్లు ఏర్లకు తెగులు వచ్చి మిరప చెట్లు కూడా కాత కాయకముందే మొత్తం పోయింది. సో ఇప్పుడైతే బీడు ఉన్నది, లేకపోతే ఇప్పటికీ కాయ కాసేది. ఇంకా ఇక అంతా చనిపోయినాక, చెట్లంతా చచ్చిపోయినాక మళ్ళీ నీళ్లు కట్టలేదు. క్యారెట్ అలికిన మేము ఈసారి. క్యారెట్ అలికితే చూడరు మొత్తం, అంటే క్యారెట్ మంచిగా ఊరింది కానీ ఆవులు దొక్కి మొత్తం ఖరాబ్ అయింది, ఎండిపోయింది. సో ఇది చిన్న, అంటే ఒక 7 మందం ఊరింది అంతే, పెద్ద ఊరలేదు. ఇది మందులు ఏం కొట్టలేదు, మందులు కొట్టలేదు కాబట్టి మందు చల్లలే ఏం చేయలేదు, అందుకే అది ఊరలేదు. బీట్రూట్ కూడా చూడండి, బీట్రూట్ తీసుకొచ్చి అలికినాం. చూడుర్రి ఇట్లా పొడుగాయి ఇంతే ఉన్నాయి, పెద్ద గాలే గడ్డలు. చూడుర్రి మన ఇంట్లో మందం పెట్టుకున్నాం, తిందాం అనుకుంటే ఒకటి కూడా తిని రాకుండా అయిపోయింది ఇవి. సో ఇలా మా ఇంటి మందం ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం ఆర్గానిక్గా. ఎట్లుంటుందో ఇంతవరకు మేము కూడా ట్రై చేయాలి ఆర్గానిక్. ఎప్పుడైనా కానీ మందులు కొట్టిన కూరగాయలు మేము కూడా వాడుకున్నట్లు. సో ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ కొట్టండి. అంటే వీడియో లైక్ కొడితేనే ఇంత ఎక్కువ మంది చూపెడుతుంది, లేకపోతే ఎవరో చూపెట్టేది వీడియో. మనకు అసలే కొత్త ఛానల్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.